శ్రీమాత్రే నమః. పెద్దవాళ్ళు వంట చేసుకునే విధానం ఎంత సింపుల్గా ఉంటుందో చూద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. మనము మార్కెట్ నుంచి తీసుకొచ్చిన పుదీనా కట్టలో నుంచి ముదురుగా కొమ్మలన్నీ ఇలాగా గుచ్చుకుంటారు. చాలామంది పెద్దవాళ్ళని చూశాను నేను. అందులో మా ఇంట్లో కూడా ఇలాగే ఉంటుంది. ఎక్కడన్నా చిన్న స్థలము లేదంటే ఒక కుండీలో ఆ ముదురు కాడలు, పాలకూర, తోటకూర, ఇలాగ ఏవైనా సరే ఆకుకూరలకి వాటి కాడలు తీసుకొచ్చి గుచ్చేసుకుంటారు. రోజు వాటిని జాగ్రత్తగా కాపాడేసేస్తే చిగురులు వస్తాయి. ఇక ఆ చిగురులకి మళ్ళీ కొనుక్కొచ్చే పని లేకుండా వాడుకుంటున్నారు. ఇదిగోండి చూడండి ఎలాగ వస్తుందో. 1 నెల 2 నెలలకల్లా మనం గుచ్చింది వస్తుంది. ఈ కుండీలో అయితే ఎన్ని మొక్కలు ఉన్నాయో, ఒక చిన్న కుండీలో కలబంద, పాలకూర, గులాబీ, పుదీనా 4 రకాలు. కుండీ అంతా పాపం కుండీకి ఎంత టైట్ అయిపోయిందో చూడండి. రోజు వాటికి ఉదయం లేవగానే చూడడము, కొంచెం మళ్ళా అసలు కుండీలు అంటే ఖాళీ లేకుండా ఎట్ట వాడాలో మా ఇంట్లో నేర్చుకోవచ్చు. ఇట్లా అమ్మ అట్లా వేసేసుకుంటుంది. ఇంకా ఆకులు కొన్ని కోసుకొనేసి, ఎంత సింపుల్గా పుదీనా రైస్ అంటే అంత సింపుల్ రైస్. పేస్ట్ చేయటము అట్లా ఏమీ ఉండదు. జస్ట్ ఫ్రెష్గా 4 ఆకులు ఒక గుప్పెడు కోసుకోవటం. మా పెద్దవాళ్ళ దగ్గర నుంచి అమ్మమ్మల వాళ్ళు, ఇప్పుడు మా నాయనమ్మ గారు కూడా అంతే చేస్తారు. అందుకే ఇల్లు వదిలేసి సిటీలలో ఎన్ని సౌకర్యాలు ఉన్నా ఎవరి దగ్గర 2 రోజులు ఉండడానికి ఇష్టపడరు. ఎప్పుడో 2-3 రోజులు ఉన్నా మనసంతా మొక్కల మీదే ఉంటుంది. పెద్దవాళ్ళు అన్ని ఊళ్ళల్లో ఎక్కడ చూసినా, ఎవరింట్లో చూసినా ఇదే పరిస్థితి. వాటిని చాలా జాగ్రత్తగా పెంచుకుంటూ ఉంటారు. మళ్ళీ విడిగా స్థలం ఉన్నా అక్కడ గడ్డి వల్ల పెంచుకోవటం కష్టం అయిపోతుంది. అందుకని ఈ కుండీలు కూడా లెగవు ఇంకో చోట పెట్టుకోవడానికి. కానీ అవి ఉన్న చోటనే మళ్ళీ వాటికి జాగ్రత్తగా సెట్ చేసేసుకొని ఒక కుండీలోనే 4-5, ఇంకా మిగతా ఖాళీ స్థలం చాలా ఉంది. కానీ ఆ గడ్డి జోలికి వెళ్తే అంత చేతులు అదంత ఇబ్బందిగా ఉంటాయి కదా వాళ్ళకి. ఈ విధంగా కుండీలో పాలకూర, ఒక కుండీలో అంటే ఒక్కటే చిన్న కొంచెమే వస్తుంది. నిజానికి ఇది అసలు మనం కొంచెం కూడా సరిపోదు. మామూలుగా మనం పేస్ట్ చేసి వాడుకునే వాళ్ళకి, వాళ్ళు ఆకుల్లాగా వాడతారు కాబట్టి సరిపోతుంది ఇది. అంటే ఫుడ్ కూడా తక్కువ తీసుకుంటారు కదా వాళ్ళ రోజుల్లో మనంత ఫుడ్ తీసుకోరు. వాళ్ళు చేసే విధానం వేరుగా ఉంటుంది. సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్, తక్కువ టైము, తక్కువ మెటీరియల్తోనే ఫుడ్ అయిపోద్ది. ఇప్పుడు మా అమ్మ మెథడ్లో నేను పుదీనా రైస్ చేస్తున్నాను. తన పక్కనే ఉండి ఇట్లా చేసుకుంటానని చూపిస్తుంది. పోపు పెట్టేయటం, కొంచెం అల్లం పేస్ట్ వేసేసి, కొంచెం అల్లం పేస్ట్ వేయటం. అది పెద్దగా వేగాల్సిన పని లేదు. ఒక 1 మినిట్ అట్లాగా కదిపేయటం. కొంచెం సాల్టు, చిటికెడు పసుపు, కొంచెం కారం వేసేసి పుదీనా, వెంటనే పుదీనా వేసేయటం. ఇందా కడిగి పెట్టుకున్న పుదీనా ఉంది కదా, కట్ చేసి ఒక గుప్పెడే, ఎక్కువ అవసరంలా. ఆ ఫ్లేవరే వాళ్ళకి సరిపోద్ది. అందులో ఇంట్లో పెంచుకుంది కదా, అది ఘాటుగా కూడా ఉంది, బాగుంది. ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యం, బ్రౌన్ రైస్ అయినా పర్వాలా, వైట్ రైస్ అయినా పర్వాలా, ఏదైనా మామూలుగా మన బాస్మతి ఏవి ఉంటే అవి, ఏవి అనుకూలంగా ఉంటే అవి వేసేసుకోవడం. కొంచెం బియ్యం తడిపి పెట్టేసుకొని ఒక 10 నిమిషాల ముందర 1, 1.5, 2 అవసరాన్ని బట్టి వాటర్ పోసేసి ఇంకా మూత పెట్టేసేయటం. చూడ్డానికి లైట్గా అనిపిస్తుంది కానీ ఫ్లేవర్ చాలా ఘాటుగా వచ్చినట్టుంది. ఎందుకంటే కుండీలో పెంచుకున్నది కదా, చాలా బాగుంది, టేస్ట్గా బాగుంది. కలర్ కూడా చాలా బాగుంది విడిగా. ఇది నార్మల్ కెమెరా కాబట్టి లైట్గా అనిపిస్తుంది కానీ. థ్యాంక్ యూ ఆల్. మీరు